హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ 2024కి సంబంధించి నేను కొన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో మీరు thumbnailలో చూసే ఉంటారు. సో యూజ్ ఉందనుకుంటే చూడండి, లేదంటే ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్లో అయితే 590+ వచ్చిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ట్రిపుల్ ఐటీకి అప్లై చేయాలని అనుకుంటున్నారు. అలాగే 580+లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళు కూడా ట్రిపుల్ ఐటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో నేనైతే ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇది జస్ట్ నా సలహా మాత్రమే, మీకు అవసరం లేకపోతే విడిచిపెట్టేయండి, లేదంటే ఒకసారి చెప్పేదాన్ని బట్టి ఆలోచించండి. ఫ్రెండ్స్, మీకు చాలా వరకు 590+ కొంతమందికి వచ్చాయి. 590లైనా 590+ అంటే 1 కానీ 2 కానీ ఇలా వచ్చాయి కదా. సో వీళ్ళందరూ కూడా ట్రిపుల్ ఐటీకి అప్లై చేయడానికి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు 590+లో వచ్చాయంటే మీరు చాలా తెలివైన వాళ్ళనే అర్థం. సో మరి అటువంటి వారు ట్రిపుల్ ఐటీలోనే ఎందుకు చదవాలనుకుంటున్నారు? సో మీకు ఏదైనా మనీ ప్రాబ్లం ఉంటే, ఫీజు కట్టుకోలేం బయట అనుకుంటేనే ట్రిపుల్ ఐటీకి అప్లై చేయండి. ఎందుకంటే మీరు మనీ కట్టుకోగలం అనుకుంటే బయట మంచి ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు ఐఐటీకి కానీ అలాగే ఎన్ఐటీకి కానీ ప్రిపేర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అక్కడ మీకు మంచి కోచింగ్ అయితే ఇస్తారు. సో మీరు ఇంతవరకు స్కోర్ చేయగలిగారు అంటే 590+ వరకు. సో అలాంటప్పుడు మీకు ఇంకా కష్టపడితే అట్లీస్ట్ ఐఐటి సీట్ రాకపోయినా ఎన్ఐటి సీట్ అనేదైనా మీకు గ్యారంటీగా వస్తుంది. సో మీరు బాగా 2 years కష్టపడి జేఈఈకి ప్రిపేర్ అయ్యి మీరు మెయిన్స్లో అయినా మంచి స్కోర్ చేస్తే మీకు ఎన్ఐటి సీట్ అనేది కూడా కన్ఫర్మ్ అవుతుంది. సో కాబట్టి మీరు అమౌంట్ ఉంటే బయట ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ అవ్వడం మంచిది. మరి ట్రిపుల్ ఐటీలో మంచిది కాదా అంటే అక్కడ మనకి ఈ జేఈఈ మెయిన్స్కి కానీ అలాగే నీట్ వంటి ఎగ్జామ్స్కి కానీ ఎటువంటి కోచింగ్ ఇవ్వరు. సో మరి మనకి అక్కడ 6 years కంప్లీట్ అయిన తర్వాత మంచి ప్లేస్మెంట్స్ రావా అంటే మనకి బయట ఎన్ఐటి అలాగే ఇంటర్మీడియట్ తర్వాత వచ్చే ట్రిపుల్ ఐటీల్లో వచ్చే ప్లేస్మెంట్స్ అయితే ఇక్కడ ట్రిపుల్ ఐటీల్లో రావు. సో కాబట్టి మీకు ఇంకా మీ లైఫ్ అనేది బాగా ఉండాలి అనుకుంటే మీరు ఇంటర్మీడియట్ కాలేజ్లో చదవడం బెటర్. అలాగే 580+లో వచ్చిన వాళ్ళు కూడా ట్రిపుల్ ఐటీలో కన్నా మీరు బయట ఇంటర్మీడియట్లో చదివి మంచి స్కోర్ చేయగలిగితే తర్వాత మీ లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది. సో మీరు ఇంతవరకు స్కోర్ చేయగలిగారు అంటే మీరు చాలా తెలివైన వాళ్ళనే నేను అనుకుంటున్నాను. సో అందుకే మీకు ఈ సలహా అయితే ఇస్తున్నాను. మరి మీకు మనీ మేము పే చేయలేము, మేము బయట కాలేజ్లో ఫీజు ఎక్కువగా కట్టుకోలేము, మాకు ట్రిపుల్ ఐటీలో అయితే 6 years ఫ్రీగా చదువుకునే ఛాన్స్ ఉంటుంది అనుకున్న వాళ్ళు మాత్రమే ట్రిపుల్ ఐటీకి అప్లై చేయండి. మనీ ఉంది, పేరెంట్స్ పే చేయగలరు అనుకుంటే బయట ఇంటర్మీడియట్ కాలేజ్లో చదివి మీరు ఏదో ఒక ర్యాంక్ సాధించుకోగలమనే నమ్మకం ఉంటే మీరు అలా జాయిన్ అవ్వండి. లేదు మాకు 10thలో అయితే ఎంత స్కోర్ చేయగలిగాం కానీ మేము జేఈ మెయిన్స్లో స్కోర్ చేయలేము, మాకు ఆ నమ్మకం లేదు అనుకున్న వాళ్ళే ట్రిపుల్ ఐటీకి అప్లై చేయండి. జస్ట్ ఇది నా సలహా మాత్రమే. సో ట్రిపుల్ ఐటీ మీ స్టడీ మీరు అనుకున్నంతగా ఉండదు. జస్ట్ అలా మన బయట ఇంజనీరింగ్ స్టేట్ లెవెల్లో కాలేజ్ కన్నా కొంచెం బెటర్. అంటే అది కూడా మీకు మీరే ఓన్గా అయితే ప్రిపేర్ అవుతూ ఉండాలి. జస్ట్ సార్స్ వచ్చి లెసన్స్ అవి చెప్పేసి వెళ్ళిపోతారు. సో మీరు చదువుతున్నారా లేదే అవేమీ పట్టించుకోరు వాళ్ళు. సో అక్కడ ఉన్న మనకి తెలిసిన స్టూడెంట్స్ అందరూ కూడా చెప్పిన దాని ప్రకారమే నేనైతే చెప్తున్నాను. సో ఇది నా సలహా మాత్రమే. యూజ్ ఉందనుకుంటే దీన్ని తీసుకొని మీరు ఫాలో అయితే అవ్వచ్చు మీ పరిస్థితులు బట్టి, లేదంటే వదిలేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.